ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు విమానాశ్రయ అధికారులు. ఇవాళ ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేస్తామని విమానాశ్రయం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించడం, వారికి ఏమైనా లక్షణాలు ఉంటే వారిని క్వారంటైన్ చేసే దిశగా కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. సింగపూర్ నుంచి ఈ రోజు వచ్చినటువంటి ప్రయాణికులకి ఆరోగ్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఎవరికి లేవని తేల్చారు. అయితే మొత్తం మీద ఈ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా విజయవాడ, అదేవిధంగా మిగతా ప్రధానమైనటువంటి ఆసుపత్రుల్లో ప్రత్యేకమైనటువంటి వార్డులు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతనే బయటికి పంపించాలనే ఆదేశాలు రావడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు సింగపూర్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకి వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అందరూ సురక్షితంగా ఉన్నట్టు తేల్చారు. అయితే ఏమైనా లక్షణాలు మాత్రం కనిపిస్తే వారిని క్వారంటైన్ చేయడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఆఫ్రికాలో ఎబోలా వైరస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు పౌర విమానయాన శాఖ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంయుక్తంగా దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్ లో ఈ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకమైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచారు. ఏమైనా లక్షణాలు కల్పిస్తే వారిని క్వారంటైన్ చేయడానికి కూడా తగినటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. ప్రధానమైనటువంటి ఆసుపత్రుల్లో ప్రత్యేకమైనటువంటి వార్డుని కూడా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయా ప్రధానమైన ఆరోగ్య కేంద్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.